Very good morning. SBI PO explanation, model test number 805. 805, model test number. Quantitative aptitude question number 31 onwards. 31. In the following number series, only one number is wrong. In the following number series, only one number is wrong. If the wrong number is corrected and the series gets established by following a certain rule, below the series a number is given followed by A, B, C, D, E, F. You have to complete the series following the same rule as in the given series after correcting the wrong number. Wrong number correct చేయాలి, ఇంకొక series follow అవ్వాలి ఇప్పుడు మనం. Okay. Okay, good. What should come at the place of C? 3 అంటున్నాడు, 3 కాదు, C అని ఉండాలి అక్కడ. ఇక్కడ దెర్ ఈస్ ఎ మిస్టేక్ అండి, క్వశ్చన్లో మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ నేను కరెక్ట్ చేశాను, కరెక్ట్ చేసి మీకు చెప్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి అని ఉండాలి, ఇక్కడ 3 కాదు, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇప్పుడు దీంట్లో ఒక రాంగ్ నెంబర్ ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలి మనం. కరెక్ట్ చేసి తర్వాత మనం చేయాల్సింది. ఓకే, ఎస్. 4824 4824 2412. నెక్స్ట్ ఇక్కడ ప్రింటింగ్ ఎర్రర్ ఏముందంటే, ప్రింటింగ్ ఎర్రర్ 964.8 ఉండాలి. ఇది ప్రింటింగ్ ఎర్రర్ అండి. ఈ 8 ఇక్కడ ఉండకూడదు, ఈ 8 ఇక్కడ ఉండాలి, ఇక్కడ పాయింట్ కూడా ఉండాలి. 964.8 ఉండాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 192.86 192.86. నెక్స్ట్ వన్ 38.592 38.592. నెక్స్ట్ వన్ 3.8592. ఇది వాడు ఇచ్చిన సిరీస్. దీంట్లో రాంగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది డివైడెడ్ బై 2 కనిపిస్తుంది. డివైడెడ్ బై 2 అంటే ఇంటూ 0.5 ఇంటూ 0.5. ఇది చూసినప్పుడు ఇంటూ 0.4 ఉంది, ఇంటూ 0.4. దీన్ని 4తో మల్టిప్లై చేయండి. ఇది ఎగ్జాక్ట్ డివైడెడ్ బై 48/2 24 24/2 12. ఇది డివైడెడ్ బై 2 ఉంది, డివైడెడ్ బై 2 అంటే 0.5. ఇది ఇప్పుడు 4 టైమ్స్ కనిపిస్తుంది. 24 4s are 96, 12 4s are 48. కానీ పాయింట్ వచ్చింది అంటే 0.4 టైమ్స్, 4 టైమ్స్ కాదు 0.4 టైమ్స్. అంటే ఇది హాఫ్ని ఏం చేస్తాడంటే 0.5, ఇది 0.4. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముండాలంటే ఇంటూ 0.3 ఉండాలి. 0.3 ఉండాలి. కానీ ఇక్కడ 0.2 కనిపిస్తున్నట్టుంది చూడండి. 96 2s are 192, 48 2s are 96 ఉండాలి. అంటే ఇప్పుడు ఇది 0.2నే మాట్లాడాడు, 0.3 కాకుండా. 0.2 96 2s are 192, 48 2s are 96. అంటే ఇప్పుడు మనం కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 8ని 9గా కరెక్ట్ చేయాలి. ఇది రాంగ్ నెంబర్. ఆర్ యూ క్లియర్ దట్? ఇంటూ అగైన్ 0.2 కనిపిస్తున్నట్టుంది చూడండి. 192 2s are 384, 96 2s are 192. ఎస్, మళ్ళీ 0.2 కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 0.1 కనిపిస్తుంది. అంటే సిరీస్ యాక్చువల్లీ 0.5 0.4 0. ఇక్కడ 3 ఉండాలి. ఇది యాక్చువల్ క్వశ్చన్ మిస్టేక్ చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ డిటిపి మిస్టేక్ ఉంది, క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన వాడు కూడా మిస్టేక్ చేశాడు. 2 persons మిస్టేక్ అనండి, ఇద్దరు మిస్టేక్ చేశారు. ఒకళ్ళు డిటిపి ఆపరేటర్ మిస్టేక్ ఏంటంటే ఈ 964 తర్వాత 0.8 ఉండాల్సింది 8 తీసుకెళ్ళి అక్కడ కలపడం, అదొకటి. మనం రాంగ్ నెంబర్ తీసుకురావాలి కాబట్టి ఇక్కడ 192.86 అలా 96 ఉండాలి, అది రాంగ్ నెంబర్ అని చెప్తున్నాం. ఇది రాంగ్ నెంబర్ అని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ 0.2 తీసుకున్నాడు, 0.3 తీసుకోవాలి. యాక్చువల్గా ఇది 0.3 తీసుకుంటే ఇంటూ 3 చేసిన తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది ఇంటూ 2 చేస్తే ఇది రాదు మళ్ళీ, అప్పుడు ఇది ఇంటూ 1 చేస్తే ఇది రాదు మళ్ళీ. అర్థమైందండి? దేర్ఫోర్ అంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ 0.2 తీసుకోవడమేమో ఎవరైతే క్వశ్చన్ రాశారో వాళ్ళ మిస్టేక్. ఇది డిటిపి వాళ్ళ మిస్టేక్.
ఇది 4.8 పెట్టకపోవడం డిడిపి మిస్టేక్. ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన వాడి మిస్టేక్. ఇక్కడ 0.3 వచ్చేటట్టుగా ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ 0.3 వస్తే ఈ వచ్చేది 0.2 అవ్వదు. ఈ నెంబరు ఇది రాంగ్ నెంబర్ అనేది మనం డిసైడ్ చేసాం. 8 దగ్గర 9 ఉండాలి. ఆర్ యూ క్లియర్ దాట్? ఎస్. ఇప్పుడు చూస్తే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే మనకి వాడు 1500 చెప్తున్నాడు. అంటే 1500 0.2 టైమ్స్ 0.5 తీసుకుంటే 750 అవుతుంది. 750కి 0.4 తీసుకుంటే దట్ ఈస్ 75 4s are 300 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.3 తీసుకుంటే మనకి ఏం రావాలంటే 0.3 90 రావాలి. 90 రావాలి. ఇక్కడ నుంచి 0.2 తీసుకుంటే 0.2 290 18 రావాలి. ఓకే. సో ఇక్కడ నుంచి సో మనం 0.1 తీసుకుంటే సో 1.8 రావాలి. ఇది సిరీస్ అవ్వాలి. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి, సి ప్లస్లో ఇది ఉండాలి. వాడు 180 ఆన్సర్ ఇచ్చాడు. 180 ఎలాగో తెలియట్లేదు. ఇది కరెక్ట్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చేసినట్టుగా 0.2 చేద్దామంటే 0.2 చేస్తే ఇదే 60 అయిపోతుంది. ఇది 60 అయితే ఇది 0.2 చేస్తే 12 అయిపోతుంది. అది 1.2 వస్తుంది. సో ఆ సీక్వెన్స్ ఎక్కడ కనిపించట్లేదు ఆన్సర్స్లో. 120 210 820 180 ఇచ్చాడు ఆన్సర్లో. దేర్ఫోర్ ఇలా ఉండాలి. అంటే సీక్వెన్స్ ఇదండి. 0.5 0.4 0.3 0.2 0.1 వచ్చేటట్టుగా ఇవ్వాలి. ఇక్కడ మొత్తం ఇద్దరు మిస్టేక్ చేశారు. ఒకటేంటంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన వాడు 0.2 టైమ్స్ చేయడం, ఇది ఒక మిస్టేక్. డిటిపి మిస్టేక్ అయితే 4.8 ఇక్కడ పెట్టకుండా 8 తీసుకెళ్ళి దీంట్లో కలపడం. దాట్ ఈస్ ద మిస్టేక్స్. ఎస్. ఓకే. 4824 2412 ఇది 964.8 ఉండాలి. దీనికంటే ఇది పెరగకూడదు. ఇది పెరిగింది మళ్ళీ ఇంత తగ్గకూడదు. అలా ఉండకూడదు. అంటే ఈ 0.8 ఇక్కడ ఉండాలి. ఇది 192.96. ఇదేమో రాంగ్ నెంబర్. మనకి 192.86 కాదు 96 ఉండాలి. దట్ ఈస్ ద రాంగ్ నెంబర్. ఓకే. సో ఎనీ హౌ మనం ఫైండ్ అవుట్ చేస్తే సి ప్లేస్లో ఏం రావాలంటే 90 రావాలి. దెర్ఫోర్ దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 32 ఇక్కడ చూస్తే 7 56 342 18 15 and 6864 and 20,595 20,595 and 41,192. సో ఇది సీక్వెన్స్ ఇచ్చింది వాడు. ఈ సీక్వెన్స్లో ముందు రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎలా ఉందంటే ఇంటూ 7 + 7 7 7s are 49 + 7 56. నెక్స్ట్ ఇంటూ 6 + 6 56 6s are 336 56 are 300 6 6s are 36 56 6s are 336 336 + 6 342. ఎస్. అంటే ఇప్పుడు ఇంటూ 5 + 5 ఉండాలి. ఇంటూ 5 + 5 342 5s 171 1710 + 5 యాడ్ చేస్తే 1715 ఉండాలి. అంటే ఇది రాంగ్ నెంబర్ అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 1715 ఉండాలి. ఇప్పుడు ఇంటూ 4 + 4 ఇది ఇంటూ 3 + 3 అంటే ఇంకెక్కడ రాంగ్ నెంబర్ ఉండదు కాబట్టి ఇంటూ 2 + 2 ఇలా ఉంది. ఇది ఇప్పుడు సీక్వెన్స్. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు ఈ సీక్వెన్స్లో వాడు ఏం అడుగుతున్నాడు అంటే మనల్ని 8 స్టార్ట్ చేశాడు. 8 స్టార్ట్ చేసి డి అడుగుతున్నాడు. డి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4 డి అడుగుతున్నాడు. డి అడిగితే ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి 8 స్టార్ట్, ఇందాక 7 స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8 స్టార్ట్ చేస్తే 8 7s are 56 + ఇంటూ 7 + 7 8 7s are 56 + 7 63 63 63 6 360 + 378 378 + 6 378 + 6 384 384 1920 1925 ఏబిసి. డి అడుగుతున్నాడు. డి అడిగితే 1925 ఇంటూ 4 + 4 ఇంటూ 4 + 4 దేర్ఫోర్ 1925 ఇంటూ 4 + 4 కావాలి. ఇంటూ 7 + 7 ఇంటూ 6 + 6 ఇంటూ 5 + 5 ఇంటూ 4 + 4 1900 4s 19 4s are
76 7700 7704 అవుతుందేమో +4 కూడా యాడ్ చేస్తే therefore 7704 ఇది 00 వస్తుంది 4 కూడా యాడ్ చేస్తే 7704 therefore the answer is 7704 fifth option is the answer 7704 fifth option is the answer ఇది బానే ఉంది క్వశ్చన్ ఓకేనండి 7704 ఫిఫ్త్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ number 3 a basket contains some of different colored balls there are 7 black 9 violet and some orange balls black 7 and violet 9 orange some orange balls x balls are there a ball is randomly selected then the probability that the ball is orange is 3/7 ఒక బాల్ సెలెక్ట్ చేస్తే ర్యాండమ్ గా ఆ బాల్ ఆరెంజ్ అవడానికి ప్రాబిలిటీ ఏం చెప్తున్నాడు అంటే 3/7 అని చెప్తున్నాడు సో దేర్ ఫర్ ఆరెంజ్ అవడానికి ప్రాబిలిటీ అంటే x/16 + x is equal to 3/7 7x 3x డిఫరెన్స్ 4x 4x is equal to 48 4x is equal to 48 అయితే x is equal to 12 therefore x is equal to 12 అంటే ఈ రెండు కలిపితే 16 16 + 12 28 therefore black 7 violet 9 7 + 9 16 16 + 12 28 therefore first question చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే how many balls does the basket have 28 balls 16 + 12 28 balls fourth option is the answer 28 balls fourth option next 34 if two balls are selected randomly then what is the probability that selected ball are of the same color రెండు సెలెక్ట్ చేస్తే రెండు సేమ్ కలర్ అవ్వాలంటున్నాడు రెండు సెలెక్ట్ చేస్తే రెండు సేమ్ కలర్ రెండు బ్లాక్ అన్న అవ్వాలి రెండు వైలెట్ అన్న అవ్వాలి అంటే 7c2 + 9c2 + 12c2 అంటే ఇవన్నీ రెండు అవ్వాలి ఈ రెండు బ్లాక్ అన్న అవ్వాలి రెండు వైలెట్ అన్న అవ్వాలి రెండు ఆరెంజ్ అన్న అవ్వాలి లేదా మొత్తం 28c2 ఓవరాల్ ప్రాబిలిటీ therefore పైన చూస్తే మనం న్యూమరేటర్ ముందు క్యాన్సిల్ చేస్తే 7c2 అంటే 42/2 21 9c2 అంటే 36 12c2 అంటే 66 న్యూమరేటర్ యాడ్ చేస్తే ముందు మనం న్యూమరేటర్ యాడ్ చేస్తే 66 36 102 102 123 123 సంథింగ్ ఇప్పుడు ఆన్సర్ చూస్తే మనం న్యూమరేటర్లో డిఫర్ అయింది అన్ని డిఫర్ అయినాయి న్యూమరేటర్స్ 123 అనేది ఆన్సర్ అవుతుంది therefore ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ 946 so 123/946 that is the answer first option is the answer next 35 question number 35 చూస్తే a bag contains 7 black 9 violet 12 orange ఇక్కడ ఇచ్చేసాడు సేమ్ అదే black 7 violet 9 orange 12 అంటే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది మనం అటు చూడండి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశాడు పైన అడిగింది ఇక్కడ ఎందుకు ఇవ్వాలి మళ్ళీ సేమ్ క్వశ్చన్ లోనే కదా ఇఫ్ టూ బాల్స్ ఆర్ డ్రాన్ అట్ రాండమ్ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ దమ్ ఆర్ ఆరెంజ్ అని అడిగితే సరిపోతుందిగా సేమ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అంటే కిందది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే మనం ర్యాండమ్ గా పైది సాల్వ్ చేయకుండా సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఆన్సర్ దొరికేసినట్టు ఇక్కడ therefore నన్ ఆఫ్ ద బాల్స్ ఆరెంజ్ అవ్వాలంటున్నాడు ఆరెంజ్ అవ్వాలి అంటే ఇక్కడ రెండింటి నుంచి రెండు ఇవి రావాలి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ ద బాల్స్ డ్రాన్ ఈజ్ ఆరెంజ్ అవ్వకూడదట ఓకే అంటే బ్లూ కానీ బ్లాక్ కానీ వైలెట్ కానీ అవ్వాలి 7 + 16c2 / 28c2 so 16c2 అంటే 16 × 15 / 28 × 27 28 × 27 సో ఓకే 4 క్యాన్సిలేషన్ ఇక్కడ 4 times 7 times ఇక్కడ 3 5 times ఇక్కడ 9 times 9 7s are 63/20 20/63 therefore the probability is 20/63 second option is the answer next one 36 data sufficiency అనుకుంటండి data sufficiency yes each of the questions below is followed by 2 or 3 statements 1 2 3 are given you have to determine whether the data in the given statements are sufficient for answering the question first one if the selling price of an article is 20,000 selling price is given 20,000 what is the profit or loss percentage gain or loss percentage kavalata what is the profit or loss percentage first one first statement the difference between the cost price and selling price of the article is cost price and selling price of the article cost price selling price difference చెప్తున్నాడు 1800 difference అన్నప్పుడు ఏదైనా ఎక్కువ ఉండొచ్చు సో అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే గెయిన్ వస్తుంది ఆర్ యూ క్లియర్ దట్ ద డిఫరెన్స్ అన్నప్పుడు రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి వన్ alone is not sufficient అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్ పర్సంటేజ్ అని చెప్పాలి
సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే గెయిన్ పర్సంటేజ్ అని చెప్పాలి. దర్ ఫార్ కాబట్టి మనకి ఇక్కడ 1 alone is not sufficient, యూనిక్ సొల్యూషన్ రావట్లా. ద రేషియో ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియో చెప్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ రేషియో చెప్తున్నాడు, దట్ ఈస్ 2:3. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది అంటే 2 parts ఉంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే 1 part లాస్ వచ్చింది. లాస్ పర్సెంట్ చెప్పేయచ్చు కదా 1/3 అని. 1/3 అంటే 33, 1/3% చెప్పేయచ్చు అండి. దర్ ఫార్ 2 alone sufficient. 1 alone is not sufficient, 2 alone sufficient. Next 37. What is the speed of the boat in still water? అంటే m క్యాలిక్యులేట్ చేయమన్నాడు. What is the speed of the boat in still water? First statement, the boat can cover 16 kilometers downstream in 2 hours. అంటే downstream speed m plus s is equal to 8 kilometers per hour. 16/2. Second statement, దీని నుంచి రాదు కదండి, m అడుగుతున్నాడు. m plus s తెలిసినంత మాత్రాన m ఎంతో చెప్పలేం. Speed of the stream is 3/4 of the speed of the boat in still water. Speed of the stream, speed of the boat in still water రేషియో 3/4 అని చెప్తున్నాడు. అంటే mకి sకి రేషియో చెప్తున్నాడు. ఓన్లీ రేషియో నుంచి m చెప్పలేం. అంటే 1 alone is not sufficient, 2 alone is not. బట్ ఈ రెండు కంబైన్ చేస్తే చెప్పేయచ్చు. రెండు కంబైన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దర్ ఫార్ ఈ రెండు కంబైన్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. ద బోట్ కెన్ కవర్ 18 kilometers అప్స్ట్రీమ్ ఇన్ 3 hours. అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ చెప్తున్నాడు. m-s is equal to 6 kilometers per hour. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ m కావాలంటే ఈ రెండు ఉంటే ఆన్సర్ వస్తుంది. సో 1 alone is not sufficient, 2 alone is not sufficient, 3 alone is not sufficient. బట్ ఈ రెండు ఉన్న ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఉంటే వస్తుంది, ఈ రెండు ఉంటే వస్తుంది, ఈ రెండు ఉంటే వస్తుంది. Therefore the answer is any two of the three statements. Any two of the three statements. That is the answer. How many children are there in the class? Boys and girls ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో చెప్తున్నాడు, దట్ ఈస్ 9:5. అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ లెస్ దాన్ ద బాయ్స్ బై 36. డిఫరెన్స్ 4 parts ఉంది, 4 9s అంటే బాయ్స్ 81 అండ్ గర్ల్స్ 5 9s are 44. డిఫరెన్స్ 36 అని చెప్తున్నాడు. బాయ్స్ కంటే గర్ల్స్ 36 లెస్ అని చెప్తున్నాడు. దేర్ ఫర్ వెరీ క్లియర్ దట్ టోటల్ నెంబర్ స్ట్రెంత్ వచ్చేస్తుంది 1 alone sufficient. టోటల్ నెంబర్ చెప్పొచ్చు, దట్ ఈస్ 126. టోటల్ స్ట్రెంత్ ఈస్ 126. సెకండ్ స్టేట్మెంట్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈస్ 60. గర్ల్స్ బాయ్స్ తెలియకుండా ఓన్లీ గర్ల్స్ 60 అని తెలిసినంత మాత్రాన మనం చెప్పలేం 2 alone is not sufficient. 2 alone is not sufficient. Therefore 1 alone sufficient to answer the above question. Next, what is the rate of interest percent per annum? ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో ఎప్పుడైతే పర్సెంట్ పెర్ యానం అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాట్లాడితే కనుక డెఫినెట్గా ఇక్కడ కాంపౌండెడ్ అండ్ యాన్యువల్ అనే, ఎందుకంటే పెర్ యానం అని చెప్పేశాడు కాబట్టి. సో వాట్ ఈస్ ద రేట్ పర్సెంట్ పెర్ యానం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే వాడికి రేట్ పర్సెంట్ పెర్ యానం ఎంత? ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years at the same rate of interest is 67.6. సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ ఇచ్చాడు, రేట్ పర్సెంట్ అడుగుతున్నాడు. అంటే ప్రిన్సిపల్ కూడా ఉంటేనే కదా వచ్చేది, ఎందుకంటే రేట్ పర్సెంట్ r² is equal to 100² d/p. ఇది ఫార్ములా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియాలంటే r² వాల్యూ రావాలంటే d ఇచ్చాడు వాడు, d ఇచ్చాడు. 100² అంటే 10,000, 10,000 into 67.6 బై ప్రిన్సిపల్ తెలియాలి. ప్రిన్సిపల్ తెలియకుండా చెప్పలేం. దేర్ ఫార్ రేట్ పర్సెంట్ కావాలంటే ప్రిన్సిపల్ తెలియాల్సిందే, సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు. దేర్ ఫార్ 1 alone is not sufficient. సెకండ్ స్టేట్మెంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 for 3 years of investment is this much. ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే రేట్ పర్సెంట్ చెప్పొచ్చు కదండి. 5,000 ప్రిన్సిపల్ ఉంది కదా ఇక్కడ మనకి, 3 years అని చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ p into p అంటే 5,000, p into 1 plus r by 100 whole power n. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ ప్రిన్సిపల్ కదా, మైనస్ ప్రిన్సిపల్. ఇది అమౌంట్ ఫార్ములా కాబట్టి అంటే 5,788.125. ఇది చేస్తే r వస్తుంది కదండి, వస్తుంది కదా, వస్తుంది. దేర్ ఫార్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది 1 alone is not sufficient, 2 alone sufficient to answer the above question. నెక్స్ట్ 40 చూస్తే there are 6 people in a group. Average of the group decreases by 5 when 2 more people join the group. ఆరుగురు ఉన్నారు గ్రూప్ లో, ఆ యావరేజ్ 5 డిక్రీజ్ అయిందట. ఎప్పుడు? when 2 more people join the group. ఇంకొక ఇద్దరు జాయిన్ అయినప్పుడు యావరేజ్ 5 తగ్గింది. ఫైండ్ ద యావరేజెస్ ఆఫ్ ద న్యూ గ్రూప్. న్యూ గ్రూప్ యావరేజ్ కావాలంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? యావరేజెస్ ఆఫ్ ద 2 people who joined later is 34. ఎస్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఉపయోగించుకుంటే ఎట్లా రాయొచ్చు అంటే
సో 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ తెలీదు, ఎక్స్ అనుకుందాం. 6 మెంబర్స్ ఇనీషియల్గా ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎక్స్. కొత్తగా ఇద్దరు జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరి యొక్క టోటల్ కూడా ఇచ్చేసాడు. అంటే ఇక్కడ 6 మెంబర్స్ వాళ్ళ యావరేజ్ ఎక్స్ అంటే టోటలే కదా 6 మెంబర్స్ యొక్క టోటల్. కొత్తగా జాయిన్ అయిన ఇద్దరి యొక్క టోటల్ ఇది. అంటే మొత్తం 8 మెంబర్స్ టోటల్ ఇది. 8 మెంబర్స్ యావరేజ్ ఇస్ డిక్రీజ్డ్ బై 5 అంటున్నాడు. యావరేజ్ ఇస్ డిక్రీజ్డ్ బై 5 అంటే యావరేజ్ 6 ఉన్నప్పుడు ఎక్స్ అయితే ఇప్పుడు ఎక్స్ మైనస్ 5 అని చెప్తున్నాడు. అంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ వస్తుంది, ఎక్స్ వస్తే న్యూ యావరేజ్ చెప్పొచ్చు ఎక్స్ మైనస్ 5. ఎక్స్ వస్తే ఎక్స్ మైనస్ 5 చెప్పొచ్చు. వాట్ ఈస్ ద న్యూ యావరేజెస్ ఆఫ్ ద గ్రూప్? అంటే 1 alone sufficient, 2 alone తీసుకుందాం. సో టోటల్ ఏజ్ ఆఫ్ 2 people ఒరిజినలీ, టోటల్ ఏజ్ ఆఫ్ ద పీపుల్ ఒరిజినలీ వాజ్ 160 years. మొత్తం 6 ఉన్నారు, 6 యొక్క టోటల్ 160 చెప్తున్నాడు. కొత్తగా ఇద్దరు జాయిన్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ 160 టోటల్ ఏజ్, కొత్తగా ఇద్దరు వచ్చారు, వాళ్ళ యావరేజ్ ఎక్స్ అంటే వాళ్ళ టోటల్. మొత్తం 8 మంది యొక్క టోటల్ ఇది. ఓకే, ఇప్పుడు 8 మంది యొక్క యావరేజ్ కావాలి మనకి. యావరేజ్ 8 మంది వచ్చారు, యావరేజ్ మాత్రం 5 తగ్గిందని చెప్తున్నాడు. ఈ 8 మంది యావరేజ్ 5 తగ్గిందంటే ముందు యావరేజ్ ఎంత అంటే 160 టోటల్ బై 6 చేస్తే అది 6 మెంబర్స్ టోటల్ కాబట్టి ఆ యావరేజ్ కంటే 5 తగ్గింది అంటున్నాడు కాబట్టి -5. ఈ ఈక్వేషన్లో కూడా ఎక్స్ వస్తుంది కదండి, ఎక్స్ అన్నోన్ కాబట్టి. అంటే 1 alone sufficient, 2 alone sufficient, either or is the answer. ఈ ఈక్వేషన్లో అర్థమైనయా? ఇది టోటల్ ఏజ్ ఆఫ్ 6 మెంబర్స్, ఇది టోటల్ ఏజ్ ఆఫ్ కొత్తగా జాయిన్ అయిన 2 మెంబర్స్, మొత్తం 8 మెంబర్స్ టోటల్. 8 మెంబర్స్ ఇంటూ యావరేజ్, న్యూ యావరేజ్. ఇది న్యూ యావరేజ్ ఎలా వస్తుందంటే ఓల్డ్ యావరేజ్ ఎంత అంటే 160 by 6 the old average -5, that is the new average. Yes, we get the answer. So 1 alone, 2 alone, either or is the answer. 41, question number 41. Question number 41 చూడండి. Study the following pie charts and answer the following questions. Given below is the sales of 6 different shops in the year 2016 is given. Total sales of Lenovo and Acer laptops by 6 different shops in 2016, that is 8,000. Okay. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25, 15, 40, 40, 50, 50, 70, 80 అంటే ఇది కూడా పీ కూడా 20%, పీ కూడా 20%. ఓకే, సో ఇక్కడ మనం వేసేద్దాం వీలైతే. అంటే పి క్యూ ఆర్ ఎస్ టి యు 6 డిఫరెంట్ కంపెనీస్ అండి, 6 డిఫరెంట్ షాప్స్ అండి. టోటల్ అండి ఇక్కడ ముందు టోటల్లోంచి ఏసరా లెనోవా అనేది లెనోవా, టోటల్లోంచి లెనోవా తీసేస్తే ఏసర్ వస్తుంది. Are you clear that? Total Lenovo and Acer, Lenovo, difference Acer. Yes, P, Q, R, S, T, U, total. Total 8,000. ఇదేంది ఇచ్చాడండి? That is 2,000. Lenovo is 2,000. Acer is 6,000. Okay. Total 8,000 లో P 20%. 20% అంటే 1,600. 20% 1,600. 25% 2,000. And 15% 1,200. And 10% 800. And T 20%, that is 20% అంటే 1,600. and U 10% 800. Yeah, 16, 36, 48, 24, 72, 72 plus 8, 8,000. Yeah. నెక్స్ట్ అటువైపుకి వెళ్తే 2000లో 108 degrees అంటే 30%. అది 108 degrees అంటే 30% అండి. పి 30% అంటే 600. లెనోవా 600 అయితే Acer 1000. 30%, 108 degrees 30% అండి. 30% 600. తర్వాత 57.6 degrees. 57.6 degrees అంటే దట్ ఈస్ 16%. 16% అంటే 16 2s are 320. 16% అండి ఇది. P 108 degrees 30%. Q 57.6 per 6 degrees అండి. 57.6 degrees అంటే 16%. 16 2000లో ఎస్. నెక్స్ట్ 1000.8. 1000.8 అంటే ఇది 28. ఎస్ 28 అండి ఇది. 28%. 28% అంటే 28 20 is 560. 2000లోంచి తీసేస్తే
దట్ ఈస్ 1680. ఇది చూస్తే 1200 మైనస్ 560 అంటే 640. నెక్స్ట్ 18 degrees అంటే 5%. 5% అంటే దట్ ఈస్ 100 అంటే 700. తర్వాత 2.7 degrees. 2.7 degree 0.75% అంటే దట్ ఈస్ 15. 15 తీసేస్తే 1585. తర్వాత లాస్ట్ 72.9 అండి. 72.9 అంటే అది దట్ ఈస్ పర్సంటేజ్ ఎంత అంటే 20.25. 20% అంటే 400, 0.25% అంటే 5, 405. 405 అయితే 395. ఎస్, దిస్ ఇస్ ద టేబుల్. దిస్ ఇస్ ద టేబుల్. ఇప్పుడు క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఆఫ్ Acer sold by P and R. Acer sold by P and R 1000 plus 640, 1640. Fifth option is the answer. Fifth option 1640. Yes. Next 42. Which shop has sold highest number of Acer? Highest number of Acer Q. That is fifth option. Next 43. The number of Acer laptops sold by shop. The number of Acer laptops sold by shop T. Acer laptop T. Yeah. Is what approximate percentage of the total laptop sold by all the shops in the year? అంటే 8,000లో అడుగుతున్నట్టున్నాడు. 8,000లో. Therefore అంటే 1585 by 8,000 into 100. జీరోస్ గెట్ క్యాన్సిల్. ఈ జీరోల పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది 160 అయితే 20%, 19 పాయింట్ సంథింగ్ వస్తుంది. 19.81% ఎంత ఉంది. Therefore the answer is 19.81%. Fourth option. 44. Cost price of one Lenovo laptop is 30,000. If the shop R mark the price 50% above and gives a discount of 15%, then how much the shop earned on the sale of all the Lenovo laptops? Shop R Lenovo. Shop R Lenovo 560. Each laptop 30,000. దాన్ని 50% అబౌవ్ చేస్తే 45,000. 45,000 మీద 15%. ఎస్, టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ 560 మీద అది 30,000, 35,000, 45,000 చేసి 45,000 మీద 15% డిస్కౌంట్ అంటే 85/100. 17/20. 17/20. ఓకే, ఈ 20 దీంట్లో 28 టైమ్స్ 2845. 2845 అంటే 1490s. 1490s. ఓకే, 1490s into 17. ఇది ఆన్సర్ ఇప్పుడు మనకి. 14 9s 126. 14 9s are 126. 126 17s. 6 7s are 42. 6 7s are 42. 14 plus 6 20, 24, 2, 9, 9 plus 2 11, 1, 1, 2, 2 1 4 2, 4 zeros. 2 1 4 2 4 zeros. Therefore fifth option is the answer. Fifth option is the answer. Next 45. If in 2017 the sales of laptop shop by shop U in 2000 question చూడండి. If in 2017 the sales of total laptops by shop U is increased by 30%, shop U 30% increase, 30% increase చేస్తే 240, 1040, and the sales of Acer laptop the same shop is increased by Acer laptop increased by 40%. Find how many more or less Lenovo laptops అని అడుగుతున్నాడు. Yes. సో ఓకే, ఇది 1040. ఏది 1040 అండి? 1040 టోటల్ అండి. 800 మీద 20%, 30%. దీంట్లో 30% ఇంక్రీజ్ అయితే 240, 240, 800. ఇది 390. ఇది 40% పెరిగిందట. 40% ఇంక్రీజ్ అయిందట Acer. దీంట్లో 40% అంటే ఇది 39.5, 10% అంటే 158. ఎస్, 158.
158. 44s are 160. 160 ki 2 less. Yes. 13, 1, 15, 1, 553. 553 తీసేస్తే దీంట్లో రిమైనింగ్ లెనోవా ఆల్రెడీ అక్కడ 405, ఇక్కడ 7, 13 లోంచి 5 తీస్తే 8, 487 మైనస్ 405, 405 తీసేస్తే 82 ఇంక్రీజ్డ్. ఎన్ని పెరిగినాయండి? 82 ఇంక్రీజ్డ్. Therefore the answer is 82. Answer is 82. That is fifth option, 82. Next 46. ఇక్కడికి టేబుల్ మీద కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, Nani and Shaurya can finish a piece of work in 8 days. Chaitanya efficiency is half of the efficiency of Nani and Nikhil is thrice the efficiency of as Shaurya. Chaitanya and Nikhil working together can finish the same work in 4 days. Then in how many days Nani alone? So okay, Nani 1 day work 1 by n, Shaurya 1 day work 1 by s. ఇద్దరు కలిపి 8 days లో కంప్లీట్ చేస్తున్నారు 1 by 8. Nani and Shaurya can finish a piece of work in 8 days. Chaitanya's efficiency is half of the efficiency of Nani. Nani efficiencyలో హాఫ్ అట. ఎఫిషియన్సీ హాఫ్ అయితే డబుల్ ద టైం తీసుకుంటాడు. ఓకే, ఎఫిషియన్సీ హాఫ్ అయితే డబుల్ ద టైం కాబట్టి వీడు n days అయితే వీడు చైతన్య 2n days, అంటే 1 day work is equal to 1 by 2n. Chaitanya efficiency is half of the efficiency of Nani. That's why Chaitanya can complete the work in 2n days. 1 day work is equal to 1 by 2n. And Nikhil is thrice the efficiency as Shaurya. Shaurya efficiency ki thrice ata. Thrice the efficiency అయితే ఎఫిషియన్సీ థ్రైస్ అయితే 1/3 డేలో చేస్తాడు. 1/3 డే అంటే శౌర్య ఎన్ని రోజులు చేస్తున్నాడు? దాంట్లో 1/3 అంటే s/3. s/3 అంటే 3/s అవుతుంది. 1 day work is equal to 3/s. సో ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తున్నారంటే 4 days. ఎస్, ఎవరు? చైతన్య అండ్ నిఖిల్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు పైన ఇక్కడ నిఖిల్ కావాలంటే మనకి దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్ 3తో 3, ఇది 3. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ అవుతాయి కాబట్టి 3/s క్యాన్సిల్ అయిపోద్ది. 3/n minus 1/2n is equal to 3/8 minus 1/4. ఇది 37.5, ఇది 25%. తీసేస్తే ఏమవుతుందండి? LCM is 8, 3 minus 2, 1/8 అవుతుంది. సో ఓకే, ఇక్కడ LCM 2n అయితే 6 minus 5/2n is equal to 1/8. 2n is equal to 40. Therefore n Nikhil alone, Nani alone 20 days లో కంప్లీట్ చేస్తాడు. Therefore Nani alone can complete the work in 20 days. Fifth option. Next, Yogi covered 1/5 of his total journey by walk. Half of the journey, 1/5 అంటే 20%, half అంటే 50% by bike and rest of the journey by scooter. Okay. If the speed of Yogi bike and scooter 15 km per hour, 37.5 km per hour and 22.5 km per hour respectively, what is the average speed of Yogi during the entire journey? During enter the journey D అనుకుందాం. ఫస్ట్ 1/5 of the journey. 1/5 of the journey అంటే D by 5. ఆ 5తో ఈ ఫస్ట్ స్పీడ్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ స్పీడ్ 15 కాబట్టి 5 15s are 75. This is the average speed. Total distance traveled by total time taken. Time taken అంటే distance by speed. So half of the distance అంటే 1/2 D by 2. 2 into 37.5 అంటే 37.5 into 2 75 అవుతుంది. అలాగే నెక్స్ట్ రిమైనింగ్, ఇది 20%, 1/5 అంటే 20%, ఇది 50% పోతే రిమైనింగ్ 3/10 అంటే 3D by 10తో మల్టిప్లై చేయడం వల్ల 225 అవుతుంది. ఇది 22.5. కానీ 225లో 3D by 225 అవుతుంది. ఇది 3/10 30%. ఈ 3 దీంట్లో 75 టైమ్స్ అంటే D by 75 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ D by ఇది 3D by 75. DD get cancel. ఇది 75లో 25 times. So therefore the average speed 25 km per hour. Average speed is 25 km per hour. That is the answer. Okay. Next 48 Q1 Q2 చూస్తే quantity 1 quantity 2. Square root of 6 under the ఇచ్చేసాడండి.
దేర్ ఫోర్ దేని వాల్యూ ఎక్కువ ఉంటుంది, దేని వాల్యూ తక్కువ ఉంటుంది అంటే 7 వచ్చేది ఎక్కువ ఉంటుంది, 6 ఉండేది తక్కువ ఉంటుంది. వెరీ క్లియర్. ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబరు, చూడగానే తెలుస్తుంది. క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ క్వాంటిటీ 2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 49. క్వాంటిటీ 1 ఈజ్ గివెన్ 320. ఇంకా మనం క్వాంటిటీ 2 చేస్తే చాలు. అది 320 ఇచ్చేసాడు. క్వాంటిటీ 1 Q1 ఈజ్ 320. ఇంకా మనం చేయాల్సింది క్వాంటిటీ 2. క్వాంటిటీ 2 అబ్జర్వ్ చేస్తే what is the new area of the rectangle అని అడుగుతున్నాడు. if the length of the rectangle is decreased by 25% and breadth of the rectangle is increased by 25%, ఒకటి length decrease అయింది, breadth increase అయింది, the area of the rectangle was 500 square centimeter initially and the length was 20 centimeters initially. ఇలా పెరిగి తగ్గిన తర్వాత అంటే లెంత్ ఏమో డిక్రీజ్ అయ్యి బ్రెడ్త్ పెరిగిన తర్వాత, బ్రెడ్త్ ఏమో 25% పెరిగిన తర్వాత వాట్ ఈస్ ద న్యూ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అని అడుగుతున్నాడు. బట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా L into B. L into B ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్గా ఎంత చెప్తున్నాడు అంటే 500 స్క్వేర్ సెంటీమీటర్స్. బట్ లెంత్ ఇనీషియల్ లెంత్ వాజ్ 20. లెంత్ 20 అంటే బ్రెడ్త్ 25. 25 ఆర్ 500. బట్ వెరాజ్ what is the new area of the rectangle if the length of the rectangle is decreased by 25%? ఇది 25% తగ్గిందట. 25% అంటే 1/4 తగ్గితే 15. దీంట్లో 1/4 5 తగ్గితే ఇది. అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. దీంట్లో 25% అంటే 6.25. 1/4 అండి, 1/4 అంటే 6.25 అంటే 31.25. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది ఎంత వస్తుందంటే 465. 31 15 సార్, 465 15 25 375 అంటే ఇప్పుడు 375 అంటే 468.75 వస్తుంది. ఇది న్యూ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. బట్ Q1 ఎంత వచ్చిందండి? 320. Q2 ఎంత అండి? Therefore Q1 less than Q2. This is the answer. Q1 less than Q2 is the answer. Next one, 50. Compare percentages only అంటున్నాడు. Compare the percentages only. By selling 44 meters of cloth, a shopkeeper loses money equivalent to selling price of 11 meters. Selling price of 11 meters of cloth lose అయ్యాడట. లాస్ అయ్యాడంటే ఎంత లాస్ అయ్యాడు అది కలపాలి కాబట్టి ఎస్ కమాన్ క్వాంటిటీ 1 చూద్దామండి. By selling 44 meters of cloth, a shopkeeper loses the money equivalent to selling price of 11. Selling price of 11 లాస్ అయ్యాడు. లాస్ అయ్యాడు కాబట్టి ఆ 44కి ఇది కలిపితే 55. 44 plus 11 లాస్ అయ్యాడు కాబట్టి కలపాలి. ఇంటూ 100 దట్ ఈస్ 20%. దట్ ఈస్ Q1. నెక్స్ట్ Q2 చూస్తే by selling 33 meters of cloth, a shopkeeper earns a profit equivalent to cost price of 11 meters. By selling 33 meters of cloth, a shopkeeper earns a profit is equivalent to cost price of 11 meters of cloth. Find his profit percentage. కాస్ట్ ప్రైస్ మీద చెప్పినప్పుడు ఎప్పుడు కూడా 11 meters బై డైరెక్ట్గా 33 కాస్ట్ ప్రైస్ మీద చెప్తే డైరెక్ట్గా వేసేయచ్చండి. 33 1/3%. ఇది ప్రాఫిట్ అండి, అది లాస్, ఇది ప్రాఫిట్. దేర్ ఫర్ Q1 less than Q2 is the answer. Q1 less than Q2. 51. Again table అండి. Yes. Okay, analysis. Table shows the mobile phones sold on different days by different sellers. Read the table carefully and answer the questions. Mobile Apple, Vivo, MI, LG, Samsung and total ఇచ్చాడు. Monday to Saturday ఇచ్చాడండి. Monday to Saturday. Yes. Yes, this is the table. Okay. ఇప్పుడు కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి, ఒక బ్లాంక్స్ ఫిల్ చేయాలి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, బ్లాంక్స్ ఫిల్ చేసే ముందు ఇప్పుడు ఫస్ట్ శాంసంగ్ చూద్దామండి. శాంసంగ్ చూస్తే 20 ఇక్కడ 35 ఉంది. 325లోంచి 35 తీస్తాం అనుకోండి ముందే. 290లోంచి 40 తీస్తాం అనుకోండి. 250 ఈ రెండు తీస్తాం. 250 పోయింది అక్కడికి. 250 పోతే ఇంకా మిగిలినవి ఏంటంటే ఇక్కడ మనకి 60 112 132 134 194. 290లో 194 పోతే 250లో 194 పోతే ఇంకా 56 మిగులుతుందండి. ఇక్కడ 56.
This is 56. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందో తెలుస్తుంది. ఎస్, ఇక్కడ 5 + 5 10 8 18 258 అండి. 258లోంచి మిగతావి కలిపితే ఇక్కడ 5 + 5 10 18 1 1 అంటే 10 15 15 19 21 21 అంటే 40. ఎస్, ఇక్కడ 40 ఉండాలి, ఇక్కడ 40 ఉండాలి. నెక్స్ట్ ఇది చూస్తే ఇది తెలుస్తుంది. ఓకే, ఇది చూస్తే ఇది తెలుస్తుంది. ఈ బ్లాంక్ అంటే 183. సో 183 అది చూద్దాం ఒకసారి. 22 + 20 50 105 165. 183లోంచి 165 తీసేస్తే 18. Am I clear that? Yes, 18. This is 18. ఇక్కడ 56, అక్కడ 40, ఇక్కడ 18. ఇంక ఇది కావాలి మనకి. ఇది కావాలంటే ఈ రోజు చూడాలి. ఆ రోజు చూస్తే ఇక్కడ 290. 290లోంచి 90 తీస్తాం అనుకోండి 200. 200లో 40 70 తీసేస్తే 130. 130 ఇక్కడ 130లో 90 తీసేస్తే 40. 40లో 22 తీస్తే ఇది కూడా 18 వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఇస్ ఆల్సో 18. ఇంకా మిగతా టోటల్ కావాలంటే టోటల్ చేసుకోవడం. మెయిన్గా టేబుల్లో ఇక్కడ టోటల్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా టోటల్ మీద క్వశ్చన్స్ ఉంటే టోటల్ చేద్దాం, అదర్వైజ్ టోటల్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ సోల్డ్ బై యాపిల్ అండ్ ఎంఐ టుగెదర్ ఆన్ మండే. యాపిల్ అండ్ ఎంఐ టుగెదర్ ఆన్ మండే. యాపిల్ ఎంఐ రెండు కలిపితే 140. ఓకే, టు ద మొబైల్ ఫోన్ సోల్డ్ బై ఎల్జీ అండ్ సామ్సంగ్ ఆన్ వెన్స్డే. LG and Samsung on Wednesday 1577 ఉంటుంది. 77 అంటే 63 and difference. Therefore the answer is first option is the answer. Next one, second question. Find the ratio of the mobile phone sold by Vivo on Tuesday and Saturday. Vivo on Tuesday 98, Saturday 35 అంటే 133. 133. నెక్స్ట్ వన్ 133. ఇంకోటి ఏం అడిగాడు? ఎంఐ ఆన్ థర్స్డే సాటర్డే. ఎంఐ ఆన్ థర్స్డే 18 అండ్ సండే 40 58. Therefore 133 is to 58. 133 is to 58. Fifth option is the answer. 53 చూస్తే మొబైల్ ఫోన్ సోల్డ్ బై యాపిల్ అండ్ ఎల్జీ టుగెదర్ ఆన్ వెన్స్డే. Apple and LG together on Wednesday. Apple 45, LG 15, 60. Or what percentage of the mobile phones sold by Samsung on Sunday? Sunday Samsung 52 into 100. See the 15 ఇది 13 అంటే 1500 by 13 into 100 చేస్తే 1500 by 13 one time ఇక్కడ 20 1 time 770లో 5 times 5 by 13 115 5 by 13. Therefore second option is the answer. 115 5 by 13. What is the average number of mobile phones sold by Vivo on Wednesday, Samsung on Sunday? Vivo on Wednesday is 20. Vivo on Wednesday 20. And Samsung on Sunday 52 and LG on Monday 68 52 అంటే this is 120 140 ఇక్కడికి. MI on Friday 22. Okay, therefore 140 162 by 4 అంటే 40.5. Therefore fourth option is the answer. The last one, 55. The mobile phone sold by Samsung on Saturday. Samsung on Saturday, that is 40. Are two types, Windows and Android, are in the ratio 3:5. 40 3:5 ratio and 15:25. Therefore find the number of Windows sold by 15. The answer is 15, fifth option.
నెక్స్ట్ 56. సో టేబుల్ కంప్లీట్ అయిందండి, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, bar graph, another analysis. Bar graph, the bar graph given below shows the percentage of valid voters in 5 villages. The bar graph given below shows the percentage of valid voters in 5 villages in 2 years, 2006 and 2010. Study the graph carefully and answer the questions. Total voters in a year is equal to valid voters plus invalid voters. 2006 and 2007, 2006 and 2010 మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. If there are 1200 male or valid voters of village E in 2006 and that is equal to the female invalid voters of the same village and the same year, then find the approximate percentage of invalid male voters in total population if the male in village E in 2006 were 2000. Yes. So okay, valid voters, invalid voters, male, female. Okay, village E మాట్లాడుతుంది. If there are 1200 male valid voters in village E, male valid voters 1200 అని చెప్తున్నాడు village E లో in 2006, and that is equal to the female invalid voters of the same village. Invalid female కూడా 1200, male valid 1200, invalid female కూడా 1200. Very good. Same year. Then find the approximate percentage of invalid male. Invalid male కావాలట. Invalid male voters in the total population. In the total population, if the total male in village E in 2006 2000. సో అంటే ఇక్కడ టోటల్ మేల్ 2000 అని చెప్తున్నాడు అంటే డెఫినెట్గా 800. టోటల్ మేల్ 2000 అని చెప్తున్నాడు అంటే ఓకే. బట్ ఇన్వాలిడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాం. ఇన్వాలిడ్ చూస్తే టోటల్ ఇన్వాలిడ్ 2000 మెంబర్స్, టోటల్ ఇన్వాలిడ్. కానీ విలేజ్ ఈ 2006, విలేజ్ ఈ 2006 అంటే బార్ కాబట్టి ఇది 90% ఉంది, అంటే 10% ఆర్ ఇన్వాలిడ్. అంటే 2000 ఇన్వాలిడ్ ఓటర్స్ వచ్చారు. 10% 2000 అయితే 100% 20,000, మనకి 20,000 ఓటర్స్. ఓకే, ఇప్పుడు వాడు అడిగింది what is the approximate percentage of invalid male voters? Invalid male voters అంటే 800. 800 is what percentage of 800 is what percentage of 20,000 into 100. Therefore 4 zeros get cancelled. 8/2 అంటే 4%. Therefore invalid male voters total population ఎంత పర్సెంట్ అంటే 4%. సెకండ్ ఆప్షన్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చెప్పండి ఒకసారి. మేల్ వ్యాలిడ్ ఓటర్స్ 1200 అయితే ఇన్వాలిడ్ ఫిమేల్ ఓటర్స్ కూడా 1200. బట్ టోటల్ మేల్ ఇన్ విలేజ్ ఈ చెప్పాడు 2000 అని, అంటే ఇది 800. సో 2000 చెప్పారు టోటల్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ కలిపి 2000 కాబట్టి. ఓకే, 800 ప్లస్ 1200 2000 అనేది, ఎందుకంటే 90% వ్యాలిడ్ ఓటర్స్ కాబట్టి ఇక్కడ ఇన్వాలిడ్ ఓటర్స్ 10%, 100%, 20,000. ఇప్పుడు 800 ఇన్వాలిడ్ మేల్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్? 4%. నెక్స్ట్ 57. What is the difference between the invalid voters of village C in 2 given years if the valid voters in 2010 in that village are 6,000, which is 25% more than the valid voters of the same village? Okay, 2006 అండి, 2010 అండి. సో వ్యాలిడ్, ఇన్వాలిడ్ అండి, ఇన్వాలిడ్. ఓకే, what is the difference between the invalid voters of village C in 2 given years? Invalid voters difference కావాలి మనకి. If the valid voters in 2010 are 6,000, valid voters 6,000 అట 2010 లో, which is 25% more than valid voters of the same village in 2006. ఇక్కడ కంటే 25% more అని చెప్తాడు. valid voters in 2010 6,000 అయితే ఇక్కడ కంటే 25% more అంటున్నాడు కాబట్టి ఇది అయితే ఇన్వాలిడ్ ఓటర్స్ డిఫరెన్స్ కావాలి. 2006లో విలేజ్ సి 2006లో ఎంత పర్సెంట్? 80%. వ్యాలిడ్ ఓటర్స్ 80%. 80% ఎంత అయితే రిమైనింగ్ 20% 1200గా. ఎస్, ఇది 80% అంటే ఇది రిమైనింగ్ 20%. 80% 4000 అయితే 800 అయితే 20% 1200. మరి 2010లో 60% వ్యాలిడ్ ఓటర్స్, 2010లో 60% అయితే ఇక్కడ 4000 40%. డిఫరెన్స్ ఇన్వాలిడ్ ఓటర్స్ అడుగుతున్నాడు. దేర్ఫోర్ 2800. The answer is 2800.
Second option. Next 58. If in village A in 2010, 4,200 waters were declared invalid waters, 20% of the valid waters opted nota. In 2010, in village A in 2010, 4,200 waters were declared invalid waters. ఇక్కడ ఇదేంటి 50% చెప్తున్నాడు ఇక్కడ. 2010 70%. 2010 వచ్చి 70%. 70% అయితే ఇన్వాలిడ్ వాటర్స్ 30% అండి. 30% ఇజ్ ఈక్వల్ టు 4,200 అట. అంటే వ్యాలిడ్ వాటర్స్ చెప్పొచ్చు మనం. వ్యాలిడ్ వాటర్స్ 70%. ఇది ఇన్వాలిడ్ వాటర్స్, ఇది వ్యాలిడ్ వాటర్స్. 0 get cancel, 3 14s, 7 14s, 98, 9,800. If in village, declared invalid waters, 20% of the valid waters opted nota. దీంట్లో 20% opted nota. 980 అంటే 1960. They voted for, opted for nota. And the winning candidate అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎంత అంటే మనకి 40, ఇక్కడ 7, 17 లోంచి 9 తీస్తే 8, ఇక్కడ 8 లోంచి 1 తీస్తే 7. These are the waters. And the winner got 240 votes more than the losing candidate. 240 waters. ఆ 240 waters కూడా తీసేసాం అనుకోండి, విన్నర్కి లూజర్కి డిఫరెన్స్ తీసేస్తే 7,600. బై 2 చేస్తే లూజర్ క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్స్ వచ్చి బై 2 చేస్తే లూజింగ్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్స్ అని అంటే 3,800. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 59 ఇన్ విలేజ్ బి. ఎస్, ఇక్కడ 30% ఇన్వాలిడ్ ఓట్స్ 4,200 అయితే 70% ఇది. దాంట్లో నోటాకు ఆప్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు తీసేస్తే వీళ్ళు రిమైనింగ్ వ్యాలిడ్ వాటర్స్. దాంట్లో 240 డిఫరెన్స్ బిట్వీన్ విన్నింగ్ క్యాండిడేట్ అండ్ డిఫెండింగ్ క్యాండిడేట్ 240 అయితే ఇద్దరికి కలిపి ఆ డిఫరెన్స్ తీసేస్తే బై 2 చేస్తే లూజింగ్ క్యాండిడేట్. అదే విన్నింగ్ క్యాండిడేట్ కావాలంటే దీనికి విన్నింగ్ క్యాండిడేట్ కావాలంటే కనుక ఈ 240 కూడా కలపాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విలేజ్ బి ఇఫ్ ద టోటల్ వాటర్స్ ఇన్ 2006, in village B, if the total waters in 2006 were 11.9%, 11.9% more అంటున్నాడు. టోటల్ వాటర్స్ అట 2006 were 11.9% more than the waters in 2010. B మాట్లాడుతున్నాడు 2006 2010. ఓకే, if the total waters in 2006 11.9% more than the total waters in, ఇక్కడికంటే 1/9 more అంటున్నాడు. అంటే ఇక్కడ 9 parts అయితే ఇక్కడ 10 parts ఉన్నట్టే కదా, 1/9 మోర్. ఎస్, అంటే రేషియో 10:9. 2006 and 2010 are in the ratio. ఓకే, 10:9. దెన్ ఇప్పుడు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇన్వాలిడ్ వాటర్స్ ఆఫ్ ఇన్ 2006, ఇన్వాలిడ్ వాటర్స్ ఆఫ్ 2000 ఇన్ ద సేమ్ విలేజ్. ఇన్వాలిడ్ వాటర్స్ రేషియో కావాలట. ఫైండ్ ద ఇన్వాలిడ్ వాటర్స్. ఇన్వాలిడ్ వాటర్స్ రేషియో కావాలంటే ఇప్పుడు టోటల్ వాటర్స్ కాబట్టి 2000 ఏ విలేజ్ అడిగాడు? బి తీసుకుంటే 70-60 అంటే 30-40 ఇన్వాలిడ్ వాటర్స్. దీంట్లోనేమో 30, దాంట్లోనేమో 40. ఆర్ యూ క్లియర్ దట్? 10 2006, దీంట్లో ఇన్వాలిడ్ బి 70 అయితే 30 by 9 into 40 invalid waters. So okay, 300 by 360, therefore 60 cancellation 5/6. Therefore the invalid waters ratio 5/6. That is the answer. 60. So ఈ గ్రాఫ్ లో లాస్ట్ క్వశ్చన్ అండి. If the ratio of the valid waters of village B in 2006 and invalid waters of village D in 2007 are in the ratio 7:2. Yes, yeah. If the valid waters of village B in 2006, invalid waters of village D, valid waters of village B in 2006, B 2006 valid waters అంటే 70%. 70% of B. The ratio of the valid waters of village B in 2006, invalid waters of village D in 2010. Invalid waters of D in 2010 అంటే 70% కాబట్టి 30% of D invalid waters.
ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయట 7:2. ఓకే, 0 get cancelled, 7 get cancelled. Therefore B by D is equal to 3/2. అంటే the total population of B and D are in the ratio this is. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే then total voters of village D in 2010 were what percent more or less than the yes. ఇది 2006, ఇది 2010 అని చెప్పాడు. విలేజ్ బి 2006 వాటర్స్ ఇవి, వీళ్ళేమో 2010. విలేజ్ డి ఇన్ 2010 వర్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్. లెస్ ఉన్నారు కదా, ఎంత లెస్ ఉన్నారండి? 1 విలేజ్ డి పాపులేషన్ లెస్ ఉన్నారు 2010లో. బి 2006 కంటే డి 2010 లెస్ ఉన్నారు. 1 part out of 3, 1/3 of 100 అంటే 33 1/3% less. Therefore the answer is 33 1/3% less. Second option is the answer. 61. Quantity 1, quantity 2 again. Yes. If 1 is added to the age of the first sister and the ratio of the ages of the two sisters becomes 1:0.5. But if 2 is subtracted from the age of the second one and the ratio becomes first second అంటున్నాడు కాబట్టి ఫస్ట్ సిస్టర్ 1 is added. ఫస్ట్ సిస్టర్ 1 యాడ్ చేస్తున్నాడు, సెకండ్ సిస్టర్ రేషియో 1:0.5 అంటే 2/1. But 2 is subtracted from first, 2 is subtracted from second sister, that gives ratio 3:1. Okay, ఇప్పుడు quantity 1, quantity 2, quantity 3 మూడు. ఓకే, quantity 1 ఏజ్ ఆఫ్ ద ఫస్ట్, 2 ఈక్వేషన్స్ unknowns, ఫస్ట్ సెకండ్ వచ్చేస్తాయండి. ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ సిస్టర్, ఏజ్ ఆఫ్ ద సెకండ్ సిస్టర్, అనదర్ వన్ ఏజ్ 9 years. ఇది 9 years అని చెప్తున్నాడు. సో వీళ్ళిద్దరు ఏజెస్ కావాలి ఇప్పుడు మనకి. ఎస్, ఇక్కడ చూస్తే ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. 2s is equal to f plus 1 is equal to f plus 1 is equal to f plus 1 is equal to 2s. బట్ ఇక్కడ f is equal to 2s minus 6, 3s minus 6. f is equal to 3, సెకండ్ ఈక్వేషన్ నుంచి f is equal to 3s minus 6. 3s minus 6 plus 1 అంటే is equal to 2s. Therefore s is equal to 5 వచ్చింది. s is equal to 5. s is equal to 5 పెడితే ఇక్కడ f plus 1 is equal to 2s కాబట్టి 10 f is equal to 9. అంటే ఫస్ట్ సిస్టర్ ఏజ్ ఏమో 9 years, సెకండ్ సిస్టర్ ఏజ్ ఏమో 5 years, సెకండ్ సిస్టర్ 5 years, f s. ఓకే, ఇప్పుడు చూడండి ఈక్వేషన్స్. 9 plus 1 10, 10/5 2/1. ఇక్కడ 9, 5 minus 2 3, 9/3 3/1 సరిపోయింది. ఫస్ట్ సిస్టర్ ఏజ్ ఏమో 9 years, సెకండ్ సిస్టర్ 5 years, ద థర్డ్ వన్ Q2 is అంటే ఇప్పుడు Q1 is equal to Q3 is greater than Q2. That is the answer. Q1 is equal to Q3, 1 is equal to 3 greater than Q2. Third option is the answer. 62 చూస్తే a dishonest dealer sold his articles 20% profit and uses a less weight in the place of 1 kg. Find out the weight. 20% profit ata. So dishonest dealer profit percentage formula, error by true value minus error. True value అంటే 1000 grams minus error into 100, that gives 20% profit. ఇది మనకు వచ్చింది. ఓకే, therefore ఈ cancellation 20 దీంట్లో 5 times, ఇక్కడ 1 time. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 1000 minus x is equal to 5x. Therefore 6x is equal to 1000. Therefore x is equal to 1000/6. కానీ మనకు కావాల్సింది x is equal to 1000/6 అయితే, అంటే 500/3 అయితే, 500/3 అంటే 166 2/3 అయితే, కానీ మనకు కావాల్సింది ఎంత వెయిట్ సబ్స్టిట్యూట్ చేశాడంటే 1000 minus x చెప్పాలి. x is the error కాబట్టి 1000 minus x కావాలి. 1000 minus x అంటే 1000 minus 166 2/3 అంటే 833 1/3. 833 1/3, 833.33 grams. That is the Q1. Dishonest dealer profit percentage. అంటే Q1 is equal to ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 833.333 grams ఉపయోగించాడు. 20% ప్రాఫిట్ రావాలి. అదే 25% ప్రాఫిట్ రావాలంటే Q2 is equal to 800 grams ఉపయోగించాలి. ఇదేమో 20% ప్రాఫిట్ వస్తుంది, ఇదేమో
25% ప్రాఫిట్ వస్తుంది. Therefore Q1 is greater than Q2. Q1 is greater than Q2 లేదా Q2 is less than Q1. సో ఆన్సర్ ఏం చెప్పాలండి? Q2 is less than Q1. Therefore that is the answer, first option. Next 63. 63 చూస్తే 63. What is the relation between X and Y? The total ages of 75 class girls is 1232. The average age of 28 of them is 15 and that of another 22 is 18. Yes. 28 15s అంటే 420. 28 15s. 22 18s. 360 plus 36 396. 396 యాడ్ చేస్తే yes 1816. సో మొత్తం 1232లో 816 తీసేస్తే ఇంకా 416 ఎంతమంది యావరేజ్ అంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ అంటున్నాడు. వై గర్ల్స్, వై కావాలి ఇప్పుడు మనకి. వై ఈజ్ ఈక్వల్ టు 416 by remaining 25 girls. Why? Because 28 plus 22 50, 75 నుంచి 50 తీస్తే 400లో 16 times 16.64. Y is equal to 16.64. సో ఇప్పుడు క్వాంటిటీ 2 చూస్తే క్వాంటిటీ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into 10 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అంటే 10 అవుతుంది. 10 power 1/2 అంటే రూట్ 10 అవుతుంది. అది రూట్ 10 ప్లస్ 16 హోల్ పవర్ 1/2 అంటే 4 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2740. దేర్ఫోర్ అక్కడ రూట్ 10 కూడా ఉన్నట్టుంది, ప్లస్ రూట్ 10 అంటే రూట్ 10 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 2740 ఇటువైపుకి వస్తే 2744. దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 14. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 14 వచ్చింది. y is equal to 16.64 వచ్చింది. Q1 ఏమో 16.64 అయితే Q2 ఏమో 14 వచ్చింది. therefore Q1 greater than Q2. Q1 greater than Q2. therefore Q2 less than Q1. లేకపోతే first option is the answer. Next 64 individual question. The radius of the base of a conical tent is 7 meters and its height is 24 meters. What is the length of the canvas? That is 2.2 meters wide required for this tent. So curved surface area of the cone కావాలి మనకి టెంట్ అంటే CSA. Curved surface area of the cone is pi RL. Pi అంటే 22/7, R 7 ఇచ్చాడు. L కావాలి. ఇక్కడ 7, ఇక్కడ 24. 7 24 25 స్టాండర్డ్ రైట్ ట్రయాంగిల్. 7 24 25. సో మనం కోన్ ఇలా తీసుకుంటే కోన్ ఇదైతే బేస్ రేడియస్ 7 అయితే perpendicular height 4 అయితే height 24 అయితే slant height 25. 7 24 25 is the right triangle. L అంటే slant height pi or L 25 తీసుకోవాలి. 7 7 get cancel by 2.2 వాడు breadth అంటున్నాడు. 2.2 దీంట్లో 10 times. Therefore 10 into 25 250. That is the length of the canvas cloth required. Length of the canvas cloth required is 250 meters. Therefore last one 65. Question number 65. Surya's present age is 1/4 of his father's age. ఏమంటున్నాడు చూడండి. Surya's present age is 1/4 of his father's age. 6 years hence, ఇక్కడ full stop ఉందండి. 6 years hence Surya's father's age will be twice of Rohit's age after 11 years. If Rohit 11th birthday was celebrated 5 years ago. రోహిత్ గురించి మాట్లాడదాం. రోహిత్ 11th బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ 5 years ago. అంటే ఇప్పుడు రోహిత్కి ఎంత అంటే 16. రోహిత్ ప్రజెంట్ ఏజ్ ఇస్. ఇఫ్ రోహిత్ 11th బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ 5 years ago. 5 years ago 11th బర్త్డే అంటే ఇప్పుడు రోహిత్ ప్రజెంట్ ఏజ్ 16. ఓకే. అండ్ 6 years hence Surya's father's age will be. Surya's father's age 6 years hence will be equal to twice of Rohit age after 11 years. After 11 అంటే ఎంత అవుతాడంటే 16. ఇప్పుడు after 11 అంటే 27. 27 కి twice అంటున్నాడు కాబట్టి 2 into 27. అంటే father's age is equal to ఎంత అవుతుందంటే father plus after 6 years Surya's father's age will be 54. అంటే Surya's father present age is 48. But Surya is 1/4 కాబట్టి 1/4 అంటే 12 years. Therefore Surya's present age is 12 years. Thank you very much.
Surya's present age is 12 years. Thank you very much.